అవర్స్ లో గ్రాండ్ సక్సెస్ పుష్ప 2 సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం మనం. ఇప్పుడే ఈ కార్యక్రమంలోకి అడుగు పెట్టిన పుష్పరాజ్. సో మన అల్లు అర్జున్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాం. ఎక్కడ చూసినా ఎటు విన్నా ఎవరు మాట్లాడినా ఒకటే టాపిక్, ఒకటే మాట. సో అదే పుష్ప 2 గురించే. సో దేశం మొత్తం మాట్లాడుతుంది ఈ చిత్రం గురించి. మొదలు పెట్టారు ఈ చిత్రాన్ని చూసిన తర్వాత. అండ్ కంప్లీట్లీ అండర్స్టాండ్. మీరు క్యాప్చర్ చేద్దామని చూస్తున్నారు, సినిమా రికార్డ్స్ గురించి మనందరం మాట్లాడుకుంటున్నాం. అది జరగాలి అంటే మీరందరూ పక్కకి జరగాలి. సో I request media, photo journalists, video journalists, అందరూ కూడా రికార్డులని సృష్టిస్తున్నారు ఆయన పర్ఫార్మెన్స్ తో. మరి ఇవాళ పుష్ప ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా చేస్తే ఎత్తితే వచ్చే మాట హాయ్ హలో కాదు, పుష్ప చూసారా అని చెప్పి. సో ఓన్లీ అది తెలిసిన ఒక ఫ్యామిలీ మీటింగ్ అయినా ఏదైనా ఒకే ఒక పుష్ప. సో పుష్ప ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాము. సో ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నింటినీ బ్రేక్ చేసి కొత్త రికార్డ్స్ ని సృష్టించడం జరిగినారు. తెలుసు ఆ షైన్ ఆల్వేస్ వస్తూ ఉండదు అని చెప్పి ఆయన తీయడం, ఆ వైబ్రేషన్ ని, ఆ వైలెంట్ సౌండ్ ని, ఆ వైల్డ్ ఫైర్ ని, ఆ బ్లాక్ బస్టర్ గురించి జనరల్ అంటారు ఏం జరిగింది నేషనల్ వాంట్స్ టు నో. అండ్ స్టిల్ నేను ఇప్పుడు అల్లు అర్జున్ గారి నుంచి మాట్లాడటంలో కనిపించిన ఆయన చూపించిన ప్యాషన్, అమేజింగ్ మ్యూజిక్, దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చిన అమేజింగ్ మ్యూజిక్ తో అండ్ సూపర్ ఫంటాస్టిక్ క్వాలిటీ ఫిల్మ్ ని అందించారు అంటే డెఫినెట్లీ సినిమా పట్ల ఆ గౌరవం, సినిమా పట్ల ఆ ప్రేమ ఉన్న మైత్రి మూవీ మేకర్స్ దీన్ని ప్రొడ్యూస్ చేసి మనందరికీ అందించడం జరిగింది అలాంగ్ విత్ సుకుమార్జున్ గారు. అండ్ అలాగే మన శ్రీవల్లి, నాకు కూడా శ్రీవల్లి అనే వస్తుంది, రష్మిక మందన ఎక్కువగా అదే పేరు వస్తుంది అనమాట. అంటే A1 వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత వచ్చిందో తెలుసా, 2449 CR. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్నాం ఇది అప్రోచెస్ ఐ థింక్ 500 క్రాస్ ఆల్రెడీ. ఓకే, నేను అఫ్కోర్స్ ఈ చిత్రం ప్రేక్షకుల కోసం తీయబడింది, ప్రేక్షకులు దీనికి ప్రతి ఒక్క I think it's more than that. Unbeatable, unexpectable, unstoppable, पूर्ण outstanding international. Fantastic movie है, सुकुमार सर ने बहुत अच्छा काम किया है. सेकंड हाफ लीड चना बढ़िದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸ್ yes yes ಗಂಗಾ ಸೀನ್ ಐತೆ ಅದು ಅಲ್ಲು ಅರ್ಜುನ್ ಕುಮಾರ್ ఎన్ని నేషనల్ అవార్డు అవ్వచ్చు, ఆస్కార్ కూడా ఇవ్వచ్చు, ఆ లెవెల్లో ఉంది. నేషనల్ అవార్డు పక్కా వస్తుంది. కలెక్షన్లు ఆ రికార్డులు చూస్తున్నా కూడా అదే వరల్డ్ రేంజ్ లో ఆ వైబ్రేషన్స్ ఇస్తుంది, ఆ రేంజ్ లో మనందరినీ అటువైపు తిప్పేస్తుంది అని చెప్పాలి. అండ్ ఎస్ ఆ సినిమాతో నేషనల్ అవార్డ్ ని వినడమే కాకుండా ఇప్పుడు వేలాది కోట్లాది మంది హృదయాన్ని కొల్లగొట్టారు అని చెప్పాలి. తన అందరూ గౌరవంతో, మరింత గౌరవంతో ఈ పేరుని తీస్తున్నారు, తలుస్తున్నారు అని చెప్పాలి. అండ్ డెఫినెట్లీ ఇక్కడ నుంచి తెలుగు చలనచిత్ర సీమ ఖ్యాతిని, కీర్తిని పెంచిన పేరు అని చెప్పాలి. సుకుమార్ గారు ఈ కాంబినేషన్
ఈ రోజున ఇక్కడ నిలబడ్డాను అంటే డెఫినెట్గా అది కారణం మీరే. ఎందుకంటే నేను ఒక మాట అన్నాను ఆయనతో, అది కాదు సార్ నా సినిమా పాన్ ఇండియా కాదంటే, నువ్వు పాన్ ఇండియా రిలీజ్ చేస్తే అది పాన్ ఇండియా సినిమా, రిలీజ్ అయిపోతే తెలుగు సినిమానే. సో సెపరేట్ పాన్ ఇండియా సినిమా అనేది ఏది లేదు, నువ్వు రిలీజ్ చేయన్నారు ఒక మాట అన్నారు. అంతమించి ధైర్యం లేదు నాకు. యాక్చువల్గా మనిషికి ఆనందాన్నిచ్చేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ప్రపంచంలో ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఫ్రెండ్ నేను చిన్నప్పటి నుంచి వాడిని చూసుకుంటున్నాను, జాగ్రత్తగా అన్నీ ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, నాకు కూడా ఉంటాడు. కానీ చిరంజీవి గారు తీసుకెళ్ళి ఒక ఫోటో తీసుకున్నప్పుడు వాడు ఏడ్చాడు, వాడు ఆనందం మామూలుగా లేదు. అంటే ఎవరైతే ఆనందాన్ని ఇస్తారో వాళ్ళు చాలా, అంటే హీరోస్ని ఇంత స్థాయిలో నిలబెట్టి అందరూ ప్రతి హీరోని ఇలాగా కొలుస్తున్నారు చూస్తున్నారంటే వాళ్ళు ఇచ్చే ఆనందం అనమాట. అంటే మాకు ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు, అఫ్కోర్స్ వాళ్ళు మనీ పెట్టి కొనుక్కొని కూడా నాకు ఆనందాన్ని ఇస్తున్నారని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. సో అందుకని ఈ ప్రపంచంలో అంటే నేను ఎందుకు ఇప్పుడే ఫీల్ అవుతానంటే, కేవలం ప్రతి ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్తో నింపాలి, థియేటర్కి వచ్చినాడు 3 hours అన్నీ మర్చిపోయి మొత్తం నా ప్రపంచంలో ఉండాలి అని ఈ సినిమా ట్రై చేశాను యాక్చువల్గా. సో దానికోసం నేను నా టీం అహర్నిశలు కష్టపడ్డాం. అఫ్కోర్స్ ఇట్స్ ఏ బిజినెస్, ఇట్స్ కంప్లీట్ బిజినెస్. బట్ ఆ బిజినెస్లో కూడా నా క్లారిటీ, నా ఫెయిర్నెస్ ఏంటంటే, ఈ బిజినెస్లో కూడా నేను వచ్చిన వాడికి ఫ్రేమ్లో ప్రతి ఫ్రేము ఎంటర్టైన్మెంట్ నింపాలి, వాడిని ఎంటర్టైన్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో చేశాను. Thank you, India. I'd like to thank everybody from all over the country and Indians all over the world who have made this film a phenomenal success. Thank you, thank you, thank you, thank you, thank you. And ఇవాళ ఈ ఈవెంట్ని కవర్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. ఇంక ఇవాళ నేను థ్యాంక్ యూ చెప్పడం తప్ప నాకు చెప్పడానికి ఏదైతే. అండ్ ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, నా ఆర్టిస్టులందరికీ, అండ్ ఆఫ్ కోర్స్ ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసి మమ్మల్ని, సుకుమార్ గారిని, నన్ను ఇంత నమ్మి మమ్మల్ని ఇంత డబ్బు ఖర్చు పెట్టి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకెళ్ళిన మా ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు, అండ్ మా మా సెట్లో ఉన్న చెరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఐ లైక్ టు సే వన్ థింగ్. ఇవాళ ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవటానికి అఫ్కోర్స్ ఒక సినిమా అంటే అందరి కష్టం ఉంటుంది. బట్ ఐ కెన్ సే అందరికీ హిట్ ఇచ్చేది ఒకే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఇస్ ద డైరెక్టర్. అండ్ దిస్ ఎంటైర్ సక్సెస్ ఇవాళ నాకు పేరు వచ్చినా, ప్రొడ్యూసర్స్ పేరు వచ్చినా, మిగతా ఆర్టిస్టుల పేరు వచ్చినా, ఎవరికి పేరు వచ్చినా, ద ఎంటైర్ క్రెడిట్ బిలాంగ్స్ టు నన్ అదర్ దెన్ దట్ వన్ మ్యాన్ హూ సిట్టింగ్ దేర్. ఆయనకి ఏం సంబంధం లేదు, మీరేదో చేసుకుంటున్నారు, నాకు సంబంధం లేదన్నట్టు కూర్చుంటారు. కానీ మొత్తం అన్నిటికీ వన్ అండ్ ఓన్లీ రీజన్, ఇవాళ అందరు నా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అన్నా కూడా, సార్ మీరు అసలు భలే చేశారు సార్, అసలు మీరు అసలు అది ఇదే నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా కూడా నాకు ఇలా కాంప్లిమెంట్స్ రావాలనేది కూడా ఆయన డిజైనే. సో ఇట్స్ ప్యూర్లీ హిస్ లవ్ ఫర్ మీ దట్ టుడే ఐఎమ్ బీయింగ్ ఏబుల్ టు బీ హర్. డార్లింగ్, ఇంతకంటే నేను ఏం చెప్పగలను డార్లింగ్, ఇంతకంటే నేను ఏం చెప్పగలను చెప్పు, ఇంతకంటే నేను ఏం చెప్పగలను. ఎత్తే అక్కడ కూర్చోబెట్టా. నేను ఇది అహంకారంతో చెప్పట్లేదు, దయచేసి తప్పుగా ఎవరు అనుకోవద్దు. దిస్ ఈస్ అ వెరీ ఆనరబుల్ ప్లేస్ టు బీ స్టాండింగ్. అంటే డార్లింగ్ ప్లీజ్ కూర్చో డార్లింగ్. Firstly, I'd like to thank, once again, I'd like to thank the entire country for showing so much love. That number that we did there, and నాకు నిజంగా నెంబర్ కూడా ఎగ్జాక్ట్గా గుర్తులేదు, some 2 something. Yeah, but number పక్కన పెట్టేస్తే the most important thing is that the number is just a reflection of the amount of people who have come on the first day to show their love. అంటే ఈ పుష్ప, we like this Pushpa brand so much, we like this, Pushpa characterization, this movie so much, is the love of the people which is priceless. Nobody can put a number to that. The love is priceless. Thank you for showering so much love on us. It means the world to us to be in such a big state. From where we start from, we are a simple small regional industry. From there to grow year by year, decade by decade, and be here today as one of the top grossers is a very, very huge big thing for me, my director, for my producers, and the entire Telugu film industry also. Thank you for honoring us, on behalf of Telugu people and the Telugu film industry. I'd like to thank each and everybody from every industry and people from across the world, all the Indians. Thank you for keeping on this highest pedestal. Thank you for that. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy garu. Thank you so much. Alage the cinematography minister Komatreddy Venkat Reddy garu.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యువర్ సపోర్ట్ హ్యాస్ బీన్ వండర్ఫుల్. నిజంగా ఇంత పెద్ద ఫిలిం తీసి మీరు ఫిలిం ఇండస్ట్రీకి ఇచ్చిన సపోర్ట్, నేను మా ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప వి లైక్ టు హార్ట్ఫుల్లీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అండ్ అలాగే ఐ వుడ్ లైక్ టు సేమ్ ఇక్కడ ఎంత ప్రైసెస్ ఇచ్చారో దానికి ఏమాత్రం తక్కువ లేకుండా మన ఆంధ్రప్రదేశ్లో కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఎస్పెషలీ the respected Chief Minister Shri Nara Chandrababu Naidu garu. Thank you very much, sir. Your love and support has always been there for the film industry. మీరు ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా స్పెషల్ ప్రయారిటీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. అండ్ ఇవాళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్ అ పర్సనల్ నోట్, కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ టచ్డ్ బై యువర్ జెస్చర్. థ్యాంక్ యూ. పీపుల్ ఆఫ్ పాట్నా ఫర్ కమింగ్ అండ్ షోయింగ్ సో మచ్ లవ్ ఆన్ అస్. అందరికీ థ్యాంక్ యూ చెప్పడం తప్ప దెర్ ఇస్ నథింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ద police of Bihar, thank you extremely. Your support has been so much. And I'd like to thank the government of Tamil Nadu for showing so much love and support for me events చేస్తూ ఉంటే మీ పర్మిషన్స్ ఇచ్చినందుకు. And the police of Tamil Nadu, Kerala, the government of Kerala and the police of Kerala. And ఇలాగా ఇప్పటివరకు కొంతవరకు వెళ్ళింది సెలబ్రేషన్స్. దేర్ ఆర్ ఫ్యూ మోర్ సెలబ్రేషన్స్ లెఫ్ట్. వీ విల్ బీ విజిటింగ్ మెనీ అదర్ స్టేట్స్ ఆల్సో టు కంప్లీట్ ద సెలబ్రేషన్స్ ఆఫ్ పుష్ప. అండ్ ఐ వుడ్ ఆల్సో very specially like to thank all the film industries in India for supporting us in the film. When we're coming out as a pan-India film, we've had tremendous support from every industry. I'd like to thank the Hindi film industry, the Tamil film industry, the Kannada film industry, the Malayalam film industry, and also the Bengal film industry, and every industry because we have been releasing this film in every language. And thank you so much for your support. You have been accommodating us with our release dates. We were supposed to reach, we were supposed to release on an earlier date, and everybody accommodated for us for that release date. And thank you for showing us so much love and respect. And when we're coming on December 6th, I would like to thank everybody from all the industries for giving us space and making it a solo release. Daniki manaspurtiga, from the entire Telugu film industry, I'd like to thank all the industries around the country for giving us this importance and respect. And we will keep that in our heart, and we will show it when your films get dubbed in our language. ఇంకేమైనా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఫిలిం ఈస్ గోయింగ్ చాలా పెద్ద స్థాయిలో వెళ్తుంది. నేను ఈ సినిమా ఇంత కష్టపడి చేయటానికి నా మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే, ఈ ఫిలిం ఎందుకో సరిగ్గా కరెక్ట్గా చేస్తే మాత్రం మన తెలుగు వాళ్ళందరికీ, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పేరు తీసుకొచ్చే